చెట్టుకు నీళ్లు వస్తే పెరిగి పెద్దై పూలు పండ్లనిస్తుంది, లేకుంటే ఎండిపోతుంది. బండ్ల పెట్రోల్ వస్తేనే ఉరుకుతుంది, లేదంటే ఆగిపోతుంది. బర్రెకు గడ్డేస్తేనే పాలిస్తుంది, లేదంటే తన్నుడే. బుడ్డ పొరలకు చాక్లెట్లు కొనిస్తేనే మాటింటారు, లేదంటే మొఖం మాడుస్తారు. అట్లనే సర్కార్ ఆఫీసులలో పనులు కావాలంటే లంచాలు ఇస్తేనే అవుతాయి, లేదంటే ఆరాలు నెలలు ఏళ్ళు తిరగాల్సిందే. అందరు అట్లనే ఉండరు, కానీ కొందరు మాత్రం పక్కా మీ మసొంటలమే అన్నట్టు చేస్తారు. ఇగో గీలు అదే బాపతున్నట్టున్నారు. ఈడ పోలీసులు 3, ఆడ ఆఫీసర్లు 4. ముగ్గురు లంచం 3 లక్షలు, 4గురిది 1,00,000 రూపాయలు. మనోళ్ళది కుషాయిగూడ పోలీస్ స్టేషన్, ఈ సార్లది రంగారెడ్డి జిల్లా ఎస్సీ ఆఫీసు. ఇక పైకం ఎందుకు గుంజిండ్రంటే ఓ భూమి పంచాయతీల కేసు కొట్టేస్తానికి పోలీసులు, ఓ బంగ్లాకి ఎన్ఓసి ఇస్తానికి ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వేయరు. మంచిగానే జీతాలు రానేబట్టే ఇంకా లంచం దేనికి సార్లంటే అయితే మీ పని కాదు పోరి అన్నారట. ఇంత పనికి ఉన్నారని ఆ కేసులో ఈ కేసులో ఇద్దరు సుధా సీదా ఏసీబీకి ఫోన్ కొట్టిండ్రు. హీగేముంది, ముద్దుగా నోట్ల నెంబర్లు రాసుకొని రంగులు అద్ది పంపిండ్రు. ఇవేం తెలియని మనోళ్ళు అబ్బా వచ్చింద్ర పైకం అని పట్టుకోగానే ఏసీ వాళ్ళు ఉరికి రాను పట్టుకోను. నోట్లు పట్టుకున్న వాళ్ళని కెమికల్ ముంచంగానే రంగు మారింది, లంచం తీసుకున్నట్టు తేలిపోయింది. ఈడ సిఐ ఎస్ఐఓ కానిస్టేబుల్ దొరికితే ఆడ ఇరిగేషన్ ఆఫీసర్లు ఓ సర్వేయర్ దొరికిండు. కేసులు రాసి మనోళ్ళ చరిత్ర తవ్వుతాండ్రు. ఇదివరదాకా ఎంత కమాయించిండ్రో తెలుసుకుంటానికి. ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇతను ఈ యొక్క అఫెన్స్ లో ఎయిడ్ చేశాను అనమాట. అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ 5 నెలలనే 70 మందిని దొరకబట్టిండ్రు, లేకుంటే ఇంకెంత మందిని కోసబుచ్చుకొని పాడైదురో. అప్పట్లనే జీతాలు పెంచినా ఇప్పుడు ఫస్ట్ కే వేస్తున్నా కూడా లంచం తీసుకోకుంటే ఇంట్లో ఉప్పు నిరపకాయకి వెళ్ళదని పైసలకి ఎగబడుతుర్రో ఏమో మరి.